ఢిల్లీలో సీఎం రేవంత్ పర్యటన, పార్టీ సీనియర్లతో వరుస భేటీలు. ఢిల్లీకి తెలంగాణ డిప్యూటీ సీఎం రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొననున్న భట్టి. రాజ్భవన్లో సంక్రాంతి వేడుకలు, పాల్గొననున్న గవర్నర్ తమిళిసై, రాజ్భవన్ సిబ్బంది. ఆటో డ్రైవర్లకు నెలకు 15,000 భృతి ఇవ్వాలి. సిద్దిపేటలో ఆటో డ్రైవర్ల క్రీడల్ని ప్రారంభించిన హరీష్ రావు. చంద్రబాబు ఇంటికి వైఎస్ షర్మిల, కుమారుడి పెళ్లికి ఆహ్వానం. రేపు అమరావతిలో భోగి మంటలు, పాల్గొననున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఎన్నికల కోసమే కేంద్రం ఆర్భాటం, రామాలయాన్ని మోడీ ప్రారంభించడాన్ని ఖండించిన నారాయణ. జగన్ ప్రజా సమస్యల్ని గాలి కుదిలేశారు, ఏపీ సీఎంపై సిపిఐ రామకృష్ణ విమర్శలు. ఏపీలో కొనసాగుతోన్న అంగన్వాడీల సమ్మె, డిమాండ్లు పరిష్కరించాలని నిరసనలు. సొంతూళ్లకు పయనమవుతోన్న నగరవాసులు, ప్రయాణికులతో కిక్కిరిసిన ఎంజీబీఎస్, జేబీఎస్. ఎల్బీ నగర్ చింతల్కుంట వద్ద ఆర్టీఏ తనిఖీలు, నిబంధనలను పాటించని బస్సులపై కేసులు. సినీ రచయిత రాజసింహపై క్రిమినల్ కేసు, నిర్మాతను అగౌరవపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు. చైన్ స్నాచింగ్ పాల్పడ్డ యువజంట అరెస్ట్, స్కూటీపై పారిపోతుండగా పట్టుకున్న పోలీసులు. నగరిలో ఇసుక మాఫియా ఆగడాలు, పోలీసులపై ఎదురుదాడికి దిగిన మాఫియా. కుమురం భీం జిల్లాలో టైగర్ సెర్చ్ ఆపరేషన్, దరిగా మటవి ప్రాంతంలో ట్రాప్ కెమెరాలకు చిక్కిన పులి. అనంతపురం జిల్లాలో రోడ్డెక్కిన మహిళలు, తాగునీటి కోసం రోడ్డుపై బైఠాయింపు. ఢిల్లీలో 3.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత, తీవ్ర ఇబ్బందులు పడుతోన్న జనం. ఇండియా కూటమి కీలక భేటీ, ఇండియా కూటమి చీఫ్ గా మల్లికార్జున ఖర్గే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ దూకుడు, కేజ్రీవాల్ కు 4వ ఈడీ సమన్లు. అయోధ్యలో భారీ భద్రత ఏర్పాట్లు, డ్రోన్లు, 10,000 సీసీ కెమెరాలతో నిఘా.